అరే మొబైల్ నుండి ఏమిటయ్యే రేడియేషన్ నాన్ అయనైజ్డ్ బ్రో, దీనివల్ల మీకు ఏం కాదు. మరి జనాలు ఎందుకు ఇది డేంజర్ అని ఫిక్స్ అయిపోయారు? దానికి కూడా నేను రీజన్ చెప్తా. నెక్స్ట్ టైం ఎవరైనా మీతో మొబైల్ నుండి రేడియేషన్ వస్తుంది, పడుకునే టైంలో మొబైల్ పక్కన ఉండొద్దు అని మీకు చెప్తే మీరు ఏ మొహమాటం లేకుండా వాళ్ళకి ఒకటే చెప్పండి, ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి నాకు చెప్పకండి అని చెప్పండి. అసలు ఈ నాన్ అయనైజ్డ్ రేడియేషన్ ఏంటో చెప్పే ముందు ఒక విషయం చెప్తా. జనాలు ఈ రేడియేషన్ అనే పేరు వినగానే ఇక మొబైల్ మనకు డేంజర్ అన్నట్లు, అదేదో పెద్ద న్యూక్లియర్ రేడియేషన్, దీంతో క్యాన్సర్ కూడా వస్తుంది అని ఏదేదో అంటారు. నిజానికి రేడియేషన్ చాలా డేంజర్. బట్ ఇక్కడ మనం మాట్లాడేది నాన్ అయనైజింగ్ రేడియేషన్ గురించి. అంటే ఇది చాలా లో ఎనర్జీ రేడియేషన్. ఇది మీ డిఎన్ఏని లేదా సెల్స్ ని డ్యామేజ్ చేయలేదు. దీని వల్ల మీకు ఏ హెల్త్ ప్రాబ్లం కానీ హెడేక్ కానీ రాదు. ఇదే టైప్ ఆఫ్ రేడియేషన్ వైఫై రౌటర్స్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్ డివైజెస్ కూడా ఎమిట్ చేస్తాయి. సో ఈ డివైజెస్ ఎమిట్ చేసే రేడియేషన్ వల్ల కూడా మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇక మీ మొబైల్ నెట్ ఆఫ్ చేసి ఉంటే ఆ కాస్త నాన్ అయనైజ్డ్ రేడియేషన్ కూడా రాదు. మరి జనాల్లో ఈ రేడియేషన్ అంటే భయం ఎందుకు స్టార్ట్ అయిందో చెప్తా చూడండి. పడుకునే ముందు మొబైల్ వాడతారు. ఫస్ట్ ఆ మొబైల్ లైట్ ఎఫెక్ట్ చేస్తుంది. నెట్ ఆన్ చేసి పడుకుంటారు. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఆ నోటిఫికేషన్ సౌండ్స్ వల్ల డిస్టర్బ్ అవుతారు. కొందరు రాత్రి మొత్తం మొబైల్ యూస్ చేస్తారు. అండ్ జనాలకు కామన్ గా ఉండే అలవాటు ఏంటంటే ఏం అవ్వక ముందే రేడియేషన్ ఉంటది అని ఇంత భయం పెట్టుకుంటారు. ఇక వీటన్నిటి వల్ల వీళ్ళకు హెడేక్ వచ్చినా, బాడీ వీక్ గా అనిపించినా, కడుపు నొచ్చినా, ఇంకేమైనా అయినా కానీ ఈ రేడియేషన్ వల్లే అంటారు. One thing I want to say is I don't want to say anything.